1 డే గ్యాప్ ఇచ్చి యోగా అటెండ్ అయ్యాము 6 o'clockకి లేచి. ఇవాళ మన యోగా టీచర్ అయితే సావగొట్టాడు ఆసనాలతో. చేయలేకపోయినాను, కొన్ని అయితే ఫుల్ బాడీ పెయిన్స్ కూడా వచ్చేసినాయి. సో డే 7 ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అవన్నీ చూసుకొని కిందకి వచ్చేసినాను. ఇంకా కిందకి వచ్చి మన మొక్కలకి వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను. మనీ ప్లాంట్ అయితే ముందు కిచెన్ లో పెట్టిన్నాను, చాలా డల్ గా కనిపించింది. ఇంకా తీసుకొచ్చి వరండాలో పెట్టేసి రోజు రైస్ వాటర్ పోస్తూ వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను. కొంచెం కోలుకునింది పాపం. ఇంకా క్యాలెండర్ మార్చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసినాను. కొంచెం స్కిన్ కేర్ చేసుకొని పూలు కోసుకొని వచ్చేకి వెళ్ళిపోయాను. ఇంకా పూలు కోసుకొచ్చి అన్ని దేవుళ్ళకి పెట్టేసి దీపారాధన చేసేసి వర్క్లో కూర్చొనేసాను. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ కొట్టి కాఫీ తాగేస్తున్నాను. ఐ నో ఇట్స్ నాట్ హెల్దీ, బట్ యా నాకు నిన్నటి నుంచే ఫుల్ క్రేవింగ్ ఉంది. లంచ్కి మనం గార్లిక్ రైస్ చేసుకునేస్తున్నాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ. పాన్ పెట్టుకొని బటర్ వేసుకొని కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని కొంచెం రోస్ట్ చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని 10 seconds తర్వాత ప్రిపేర్ చేసుకున్న రైస్, సాల్ట్, ఆరిగానో, పెరి పెరి వేసుకొని అంతా కలిపేసుకొని తినేయడమే. మీరు గమనించినట్లయితే మనం పెద్దగా కష్టపడం వంటల కోసము, చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాం, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవాళ కొంచెం మేనేజబుల్గా ఉన్నింది వర్క్. అయిపోగానే షట్ డౌన్ చేసేసి ఇంకా వీకెండ్ కాబట్టి ల్యాప్టాప్ అంతా లోపల పెట్టేస్తున్నాను. ఇంకా మనకి రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి మన ఇంటి పక్కన ఉన్న అంగన్వాడీ పిల్లలకి స్లేట్ పెన్సిల్స్, చిన్న చిన్న ఫ్లాగ్స్, చాక్లెట్స్ అన్ని తీసుకొచ్చేసాడు డాడీ. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. మనకి మార్నింగ్ ఈవినింగ్ ఆల్మోస్ట్ సేమ్ స్కిన్ కేర్ ఉంటుంది. ఇంతసేపు చూసారు, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.